సంక్రాంతిని అంటే ఎవరేళ్లలో వాళ్ళు జరుపుకుంటాం వేరు, కానీ ఇంతమందితో కలిసి సమ్యక్రాంతి అందరం సమీకృతంగా విశాఖపట్నంలో నరసింహస్వామి యొక్క సింహాచల అప్పన్న యొక్క కృపని మనం పొందుతూ ఇది అందరికీ అందివ్వాలని చెప్పి, వారి పేరు కూడా నరసింహమే కదా, చాలా గొప్ప ఆలోచన. ప్రతి ఊళ్ళో సంక్రాంతి ఇలా అద్భుతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక్కరిది కాదు, అందరిది. నేను ఇప్పుడు కారు దిగ్గానే మన వాళ్ళంతా కలిస్తే చెప్పాను, చూడండి మన పండగలు ఏవైనా సరే 10 మందిని బతికిస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు వివిధ ప్రాంతాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు ఉండొచ్చు, వివిధ మతాల వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరికీ బతుకునిచ్చేదే సనాతన ధర్మం. కాబట్టి ఈ భారతదేశం ప్రపంచానికి జగద్గురుగా వెలసింది ఒకనాడు. మన అనైక్యత వల్ల, మన నిర్లక్ష్యం వల్ల అది మనం కోల్పోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం పుంజుకుంటున్నాం. ప్రపంచంలో భారత్ ఇప్పుడు గొప్ప స్థాయికి వెళ్తూ ఉంది. దాన్ని మనం కొనసాగించాలి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం అనే స్థితి నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే స్థితికి మనం వెళ్ళాలి. అదంతా మన చేతుల్లోనే ఉంది. ఒక మాట చెప్పకుండా ఉండలేను. ఎవరో కామెంట్ చేశారు, అది మనం అందరం గమనించాలి. భారత్ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అనబడుతుంది అన్నారు ఎవరో. అంటే ఆ రిప్లై కొంచెం బాధాకరంగా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఏమిటంటే, ఆ కింద సమాధానం, రైళ్లల్లో బాత్రూముల్లో మగ్గుకి చైన్ వేయకుండా ఉన్నప్పుడు భారత్ డెవలప్డ్ కంట్రీ. అర్థమైందా? ఎందుకండి అంటే ప్రతి సంవత్సరం చాలా పోతున్నాయి మగ్గులు రగ్గులు, ఈ రెండు. కాబట్టి మనం అదేదో ఎవరిదో అనుకుంటున్నాం. ఎవరో ప్రధానమంత్రి ఉంటే, ఎవరో సీఎం ఉంటే వాళ్ళని అనుకుంటున్నాం. మా బాల్యంలో మేము చూసాం మా కళ్ళతో. ఎవరో ఏదో సంఘటన జరిగితే కార్లు బస్సులు తగలబెట్టాం. కాదు, ఇది మన దేశం, ఇది మన ధర్మం, ఇది మన సంపద, ఇది మన ఉత్సవం, ఇది మన విశాఖ, ఇది మన దేశం. దీన్ని మనం కాపాడుకుందాం. అందరూ ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్, దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. మనమంతా కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఇది గుర్తు